యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం అందరూ చదవండి. 38వ వచనం చదవండి. నా యందు విశ్వాసం ఉంచువాడు 38 నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. పరలోకపు తండ్రి, మరి నీ యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన బిగ్గరగా చెప్పాను. వాగ్దాన్ని నెరవేర్చి సహాయం చేసి మహిమ పొందు. యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ఒక నది ఉందండి. ఆ నది పేరు ఏంటంటే, అందరూ పలకండి, జీవజలముల నది. చెప్పండి. ఇది ఎక్కడి నుంచి పారుతుందంట? కడుపులో నుంచి పారుతుందంట. ఏం చెప్పండి, ఎక్కడి నుంచి అంట? కడుపులో నుంచి. కడుపులో నుంచి అంటే అర్థం ఏంటి? విశ్వాసం ఉంచువాని జీవితంలో నుంచి. ఇప్పుడు నేను ముందే చెప్పాను, మనమే ఆ నది అని. మనమే ఆ నది. ఆ నది మనము ఈ నది ప్రవహించాలి. అక్కడ ఒక చిన్న కథలాగా చెప్తా. ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి పేరు సమ్మరయశ్రీ. ఏం పేరు? ఆమె పేరు సమ్మరయశ్రీ. మీకు అట్లా చెప్తే అర్థమవుతుంది. సమ్మరయశ్రీ అమ్మాయి 5 మంది భర్తలు ఆమెకు ఉండేవారు. ఎంతమంది భర్తలు? మన మా ఇండియన్ కల్చర్లో ఒక స్టోరీ ఉంది. ఆమె అదంతా పోల్చొద్దు కానీ, అయితే చరిత్ర చెప్పేది ఏంటంటే, ఆమెకంట ఫస్ట్ పెళ్ళయిందంట. పెళ్ళయితే భర్త చనిపోయాడు. ఏమయ్యాడు? భర్త. మళ్ళీ ఆమెకు వరసైన బావ లాంటి వ్యక్తి, అంటే బావ పెళ్లి చేసుకున్నాడు. ఆయన కూడా చనిపోయాడంట. ఇంకొక ఆయన చేసుకున్నాడు, ఇంకొక బావ, దగ్గర బావ, ఆయన చనిపోయాడు. 3 అయ్యారు. ఇప్పుడు 4 ఆయన అంట బావ, ఆయన చనిపోయాడంట. మళ్ళీ 5వ బావ ఉన్నాడంట. చెప్పండి త్వరగా. ఆయన కూడా పోయాడు. ఇప్పుడు ఎంతమంది బావలు పోయారు? 5. ఆఖరి బావ ఉన్నాడు. ఆ బావతో ఉంది ఇప్పుడు ఆమెకు ఎంతమంది భర్తలు అన్నట్లు? చెడ్డ స్త్రీ కాదు ఆమె. మీకు అర్థం ఎందో లేదో, ఆమె వ్యభిచారి వేశ్య కాదు. భర్తలు చనిపోతూ ఉంటే బావలను చేసుకుంటూ వచ్చింది. ఆ దేశం మర్యాద. చెప్పండి, ఆ దేశం యొక్క కల్చర్. ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా అంతే. ముస్లిమ్స్లో కూడా ఒక అమ్మాయి భర్త చనిపోతే ఆమెను ఖాళీగా ఉంచరు. వరుసైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆమెను పెళ్లి చేసుకుంటారు. ఇస్లాంలో కూడా ఉంది అది. ఇజ్రాయెల్ దేశంలో అది ఉంది. కాబట్టి ఆ దేశం మర్యాద ప్రకారం ఆమెకు ఎంతమంది భర్తలు చనిపోయారు? 5 భర్తలు చనిపోయారు. ఇప్పుడున్నవాడు ఎన్నో భర్త? 6వ భర్త. 6 మంది భర్తలు. కాబట్టి ఆమెకు ఊర్లో మంచి పేరు లేదు. సాక్ష్యం బాగాలేదు ఆమెకు. చెప్పండి, ఏం లేదు? సాక్ష్యం బాలే. కాబట్టి ఆమెను చూడగానే ఈమె భర్తలు మింగే ఆమె అని పేరు వచ్చేసింది. ఆమె ఏం పేరు వచ్చేసింది? భర్తల్ని మింగుతుంది. కాబట్టి బైబిల్లో అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు. ఆమెకు జీవితం మీద విరక్తి ఉందేమో మనకు తెలీదు. కాబట్టి అలాంటి స్త్రీతో యేసుప్రభు మాట్లాడే సంభాషణ ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. 4:14 నేను ఇచ్చిన నీళ్ళు వాడు తాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నిజంగా లోకంలో ఎన్నో దప్పికలు ఉన్నాయి. డబ్బు, మీకు తెలిసిన కొన్ని దప్పికలు చెప్పండి. ఏం దప్పికలు ఉన్నాయి మీకు? పైసలు దప్పిక. పైసలు దప్పిక కాదండి. పైసలు లేకుంటే మనిషికి పిచ్చి పడుతుంది. డబ్బు లేకుంటే డబ్బు ఒక పిచ్చి. ఇంకా అధికార దాహం. విన్నారండి ఎప్పుడన్నా? ఏం దాహం అంట? అధికార దాహం. అది అధికారం. చైర్ యొక్క రుచి చూసినామనుకోండి. ఇప్పుడు చంద్రబాబు చూడండి, నన్ను అడిగితే ఆయనకు తక్కువ అంటే 1,00,000 కోట్లు ఉంటాయి. 1,00,000 కోట్ల ఆస్తిపడైనా ఆయనకి ఏం లేదు? సంతోషం లేదు. ఎందుకు? మళ్ళీ ఈసారి ఏమంటాడు? ఇప్పుడు ఆఖరిగా ఇది ఒక్కసారి లాస్ట్ ఛాన్స్ అంటాడు. ఏమంటాడు? లాస్ట్ ఛాన్స్, నాకు ఇది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అయ్యా, ముఖ్యమంత్రిగా మీకు నిజంగా సర్వీస్ చేస్తాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. ఎందుకు? ఆ టేస్ట్ ఆయన 4 సార్లు అనుభవించాడు కాబట్టి ఆ దాహము లేకుండా ఉండలేడు. అధికార దాహం, ధనదాహం. ఏం దాహం అంటది? ధనదాహం. ఇందుకు ఒకసారి చెప్పాను అనుకుంటాం. డబ్బు, అది కూడా పెద్ద దాహం. అది కూడా దప్పిక తీరనే. నీకు ఒకప్పుడు నెలకు 5,000 జీతంతో జీవించినాం. ఇప్పుడు 50,000 వచ్చినా కూడా ఏం కావట్లే, మనకు సరిపోవట్లే. 1,00,000 వచ్చినా కూడా సరిపోదు. 1,00,000 అంటాం. వాళ్ళకి చూడు 8 లక్షలు వస్తానే, వాళ్ళకి 3 లక్షల జీతం నాకు తక్కువ అంటాం. ఇట్లా మీరు మనిషికి ఎండ్ అనేది లేదు, దప్పిక అనేది. ఇంకొక దాహం ఉంది, సీరియల్ దాహం. ఏం దాహం? సీరియల్ దాహం. ఇంకా అది పట్టిందో మనిషిని విడిచిపెట్టదు. సీరియల్ ఒక, సెల్ ఫోన్ ఒక దాహం. నిజంగా మనుషులు ఎన్ని దాహాలు ఉన్నాయి. ఈ దాహములన్నీ తీర్చేది ఒకటి యేసు ప్రభు వద్దకు వచ్చినప్పుడు దాహం. ఒక సండే పాట ఉంది,
దాహము గల వారెల్లారు నీళ్ళ యొద్దకు రారండి. దాహము గల వారెల్లారు నీళ్ళ యొద్దకు రా. నీళ్ళు ఏమిటా నీళ్ళంటే యేసుక్రీస్తు ఇచ్చే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మకు మరొక పేరే నది. ఈ నది ఏ విశ్వాసి జీవితంలో ప్రవేశిస్తుందో ఆ మనిషికి ఇంకా లోకదాహములు తీరిపోతాయి. ఫ్రెండ్స్ అందరూ సినిమాకి పోయొచ్చు, నువ్వు సినిమాకి పోలేవు. మనం ఒక యవనస్తుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఎగ్జామ్స్ అందరు రాసి ఫ్రెండ్స్ అందరూ కొత్త సినిమా పోతున్నారట. అందరూ వీడు వాళ్ళతో మంచి దోస్తే అందరూ పోతారంట. వీడు టికెట్ పెడతామన్నారంట. ఏం చేశాడు? రే నేను బ్యాప్టిజం తీసుకున్నారా, నేను దేవుని నమ్ముకున్నా, నేను రాను. గేట్ దాకా వచ్చాడంట కానీ పోయాడంట. మళ్ళీ తర్వాత మరుసటి దినం అందరూ కలిసి గెట్ టుగెదర్ అయ్యారంట. దేనికి? వద్దులేండి అవన్నీ చెప్పొద్దు. గెట్ టుగెదర్ అయ్యి రాని ఫోన్లు చేస్తారంట. రే నేను దేవుని నమ్ముకున్నారా, నేను అలాంటి పనులు చెయ్యనురా. చూడండి అర్థము. ఈ పరిశుద్ధాత్మ దాహము తీర్చుకున్నవాడు లోకములో ఏ దాహానికి ఇంకా వశము కాడు అని చెప్తోంది వాక్యం. కాబట్టి ఆ దాహము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన దాహము తీరుతుందని దేవుని వాక్యం చెప్తాను. 2 మూడో దాహం చూద్దాం. చూడండి ఒక మాట, లూకా సువార్త 16, లూకా 16 చదువుకున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయం చదవండి. 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, చదవండి అమ్మా. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఈ వచనం చెప్తా ఉంటే నాకు కథ గుర్తొస్తుంది. తప్పుగా అనుకోకుండా చెప్పనండి. కథ కాదు, రియల్ స్టోరీ. ఇది 2009 సంవత్సరం జరిగింది, తమిళనాడులో జరిగింది. అది హైదరాబాద్ తమిళనాడు చెన్నై సిటీకి కొంచెం సిటీ అవుట్స్కట్లో పెద్ద స్కూల్ అంట. ఆ స్కూల్ అయితే వాళ్ళ అందరూ బయట నుంచి అందరూ వ్యాన్లలో పిల్లలు వచ్చేవాళ్ళంట. పిల్లలు తీసుకెళ్ళేది స్కూల్లో, మంచి స్కూల్ అని అందరూ చేర్చారు. ఆ బాబు 3rd క్లాస్. ఎంత చెప్పండి అమ్మా? 3rd క్లాస్. ఆ బాబు పేరు ఆ పేపర్లో అది కటింగ్ అట్లే పెట్టుకున్నా, నా దగ్గర ఉంది ఆ పుస్తకం. ఆ పేపర్ కటింగ్ నా దగ్గర పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు కూడా అవసరం వస్తుంది పెట్టుకున్నాను. ఆ బాబు అందరిలో ఈరోజు ఆఖరు లాస్ట్ డే అని చెప్పేసి హ్యాపీగా స్కూల్కి వెళ్ళాడు. ఇంకరోజు స్కూల్ సెలవులు, మళ్ళీ ఇంకా 40 రోజులు హాలిడేస్. ఎన్ని రోజులు? అందరు మధ్యాహ్నం బాగా ఎగిరి ఆడినారు. అందరు స్కూల్ అయిపోయింది. స్కూల్ అయిపోయిన తర్వాత లాస్ట్ పీరియడ్లో ఈ ఏం పేరు చెప్పాను, రాహుల్ అనే పిల్లోడు స్కూల్ బెంచ్లో ఇట్లా పండుకుంటే అట్లా నిద్రపోయాడు. స్కూల్ బెల్లు కొట్టారు. పిల్లలంతా బిల్లని బెల్లు కొడితే ఎట్లా పోతారండి? అందరు గబగబగా వచ్చేసారు. అందరు స్కూళ్ళలో ఎవరు రూమ్లో ఎవరు బస్సులో ఎక్కేశారు. వాడు ఇంకా నిద్ర లేలే. స్కూల్ బస్సులో అందరూ వచ్చారు. స్కూల్ టీచర్స్ వ్యాన్ డ్రైవరు మరి ఆ బాబు కనపడలేదని అడిగాడంట. ఏమో సార్ మాకు తెలియదు అన్నారంట పిల్లలు. ఏమో సార్ వాళ్ళు అనుకున్నాడు, వాడు వాళ్ళ నాన్న వచ్చి తీసుకుపోయాడేమో అనుకున్నారంట. వెళ్ళిపోయారు. స్కూల్ వెళ్ళిపోయింది. స్వీపర్ అన్న వాచ్మెన్ స్కూల్ అయిపోయినాక క్లాస్ రూములు ఊడవరు, అన్ని రూములు వచ్చి తాళాలు వేసుకుంటూ వెళ్ళిపోయారంట. అప్పటికి వాడు రాహుల్ తాళాలు వేసుకుపోయారు. వాడు ఆ రోజు సాయంకాలము వాడు అన్ని తాళాలు వేసుకుని మెయిన్ గేట్ తాళాలు వేసుకుని వాళ్ళ అమ్మని వచ్చారంట. ఏంటి మా బాబు స్కూల్ నుంచి ఇంటికి రాలేదు, వ్యాన్ అడిగాడట. మీ వాడు ఎక్కలేదమ్మా వ్యాన్ అనంట. మావాడు వ్యాన్ ఎక్కకపోవడం ఏంటి, జరిగింది ఇది. వచ్చి అడిగితే స్కూల్కి వస్తే వాడు స్వీపర్ అన్నాడు, మేడం అన్ని రూములు తాళాలు కూడా వేసాను, ఏ రూమ్లో పిల్లలు ఎవరు లేరు అన్నాడంట. ఏ రూమ్లో చెప్పండి, పిల్లలు ఎవరు లేరు అనేసరికి వాళ్ళ అమ్మానన్న అయ్యో పిల్లడు ఏమైనా బ్యాగ్ తీసుకొని బస్సు మిస్ అయిందో ఏమైంది, ఎన్నో ఆలోచనలు. వాళ్ళు ఇంకా అన్నీ తిరగడం మొదలు, మెడ్రాస్ అంతా తిరిగారు. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, అందరికి ఫోన్లు చేశారు. 3వ తరగతి అన్ని నెంబర్లు వచ్చంట, అన్ని ఫోన్ నెంబర్లు వచ్చు. వాడు మంచి ఇంటెలిజెంట్ స్కూల్ పిల్లడు, మంచి క్లాస్ ఫస్ట్. అయితే ఆ పిల్లవాడు అంత వాళ్ళ అమ్మలు ఎదుగుతారు. నిద్రపోయింది. స్కూల్ కళ్ళు తెరిచేసరికి అది 2nd ఫ్లోర్లో క్లాస్ అంట. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కాదు, 2nd ఫ్లోర్లో క్లాస్. వాడు తలుపు కొడుతుంటే లాక్ చేశారు. బయట నుంచి లాక్ ఉంది. ఎట్లా చేయాలబ్బా? వాడు కొంచెం ఆలోచించాడు.
కిటికీలు తీసాం, రెండో క్లాస్. అది ఊరు సిటీకి అవుట్స్కట్ 5 కిలోమీటర్స్ దూరంలో. స్కూల్ చుట్టూ పెద్ద కాంపౌండ్. ఎవరు లోపలికి రాడు, బయటికి పోడు, ఎవరు లేరు. ఎట్లా కంగారు పడ్డాడు. ఫస్ట్ భయపడ్డాడు, కంగారు పడ్డాడు, భయపడ్డాడు. వాళ్ళ అమ్మ నాన్న తిరుగుతున్నారు. ఒకరోజు తిరిగారు, 2 రోజులు తిరిగారు, 3 రోజులు తిరిగారు, 4 రోజులు తిరిగాడు. ఈ పిల్లవాడు వాళ్ళ ఎవ్వరికీ కానీ స్కూల్ గదిలో వెతుకుదామన్న ఆలోచన రాలే. 3 రోజుల తర్వాత వానికి ఆకలి అవుతుంది, భయం అవుతుంది. రాత్రి అయితేనే భయం అవుతుంది, పగలేమో భయం అవుతుంది. తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి అన్నం లేదు. ఏం చేయాలి అర్థం కాదు. 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. ఇట్లా ఒళ్ళు గీక్కునే కూడా ఓపిక లేదంట. ఇంకా ఆఖరికి దప్పిక అవుతుంది. అమ్మా దప్పిక అనుకుంటూ స్కూల్ పెన్సిల్ మీద స్కూల్ అంతా గదంతా రాసిన. అమ్మా ఆకలి అవుతుందమ్మా, అమ్మా దప్పిక అవుతుందమ్మా, అమ్మా క్లాస్ గోడలన్నీ రాశాడు. అమ్మా భయం అవుతుందమ్మా, అమ్మా దప్పిక అవుతుందమ్మా, ఆకలి అవుతుందమ్మా, దప్పిక అవుతుందమ్మా, భయం అవుతుందమ్మా. 2 3 రోజుల తర్వాత నోట్బుక్లు తినడం మొదలు పెట్టాడంట. నోట్బుక్లు తిన్నాడు, కడుపు నిండిపోయింది, కడుపు పట్టుకుపోయింది. కూర్చున్నట్టు ఇట్లా పడిపోయాడు. చిన్న పడిపోయేసరికి చీమలు స్టార్ట్ అయినాయి. చీమలు తినడం మొదలు పెట్టినాయి. చీమలు తీసుకునే కూడా మనకి శక్తి లేదు. ఉండి చచ్చిపోయాడు. కల్పన కథ కాదు, ఇది జరిగింది. చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత చీమలు తినేసినాయి, మొత్తం తినేసినాయి. ఇది ఒక 1 నెల రోజుల తర్వాత నెలన్నర తర్వాత స్కూల్ తెరిచారు. స్కూల్ తెరిస్తేనే లోపల ఒక చిన్న అస్థి పంజరం ఉంది. ఆ స్కూల్ వార్డెన్కి గుండె ఆగిపోయినంత పని అయిందంట. బాబోయ్, ఆ పిల్లోని కోసం అంతా ఎతికాము, వాడు గదిలోనే. అందులో తెలిసిపోతుంది కదా, అందరూ తెలిసిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చేసారు. మొత్తం స్కూల్ పేరు పొద్దున స్క్రోలింగ్ మొత్తం మెడ్రాసులో అన్ని ఛానల్స్లో వచ్చింది. పలానా రాహుల్ క్లాస్ గదిలోనే శవం అయిపోయిన రాహుల్, చీమలు తినివేయబడిన రాహుల్, చచ్చిపోయిన రాహుల్. అందరూ మొత్తం అన్ని మీడియాలు వచ్చినాయి, ఫొటోస్ వీడియోస్ అన్నీ వచ్చినాయి. అన్ని గోడల మీద అన్ని రికార్డు తీస్తున్నారు. అమ్మా ఆకలి అవుతుంది, అమ్మా దప్పిక అవుతుంది, అమ్మా భయం అవుతుంది, అమ్మా చచ్చిపోతున్నానే. ఆ మాటలు మెడ్రాస్ అంతా విలవిల ఆడిచ్చినాయి. మెడ్రాసులో ఆ పిల్లని స్టోరీ చదివి ఏడవనోళ్ళు లేరు. ఇది జరిగింది. నా దగ్గర కటింగ్ పెట్టుకున్న, మీరు అడిగితే ఇస్తాను. 2009 సంవత్సరం 3వ తరగతి చదివే రాహుల్ జీవితము స్కూల్ గదిలోనే శవం అయిపోయాడు. నేను చెప్పేది ఏంటంటే, కాన్సెప్ట్ దేనికంటే, ఈ లోకంలో అన్నిటికంటే భయంకరమైంది దప్పిక, అన్నిటికంటే భయంకరమైంది ఆకలి, అన్నిటికంటే భయంకరమైంది భయం, అన్నిటికంటే భయంకరమైంది మరణం. ఇప్పుడు నేను చెప్పే ఈ 4 విషయాలు మనుషుని ఆత్మ ఈ దేహమును విడిచిన తర్వాత మనకు నరకంలో కనిపిస్తాయి. మీకు అర్థమైందా? నరకం అంటే ఏంటంటే, అక్కడ రాయబడింది మరణ భయం, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినవారు. నరకములో మరణము ఉరులు, మరణ పాశములు. మరణం అంటే ఏందో అక్కడికి వెళ్ళినా కనిపిస్తుందంట. అక్కడ నరకంలో నువ్వు ప్రత్యేకత ఏంటంటే దప్పిక. ఏంటి దప్పిక? వాళ్ళమ్మ ఆ గోడల మీద వాడు రాసిన మాటలన్నీ చదివి, వాడు తినేసిన పుస్తకాలు చదివి, వాళ్ళ అమ్మకు ఏడ్చిన ఏడుపు, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ బంధువులు, అది ఇప్పటికే చెన్నైలో ఎవరిని అడిగినా చెప్తారు ఈ స్టోరీ మీకు. ఇప్పుడు మనకు నిర్భయ కేసు ఎట్లా ఫేమస్సో, తమిళనాడు ఈ కేసు అంత ఫేమస్ స్టోరీ. అంటే అర్థం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ లోకంలో ఎంతోమంది యేసు ప్రభు తెలియకుండా చనిపోతున్నారు. చెప్పండి, యేసు ప్రభు తెలియకుండా చనిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఒక మనిషి చిన్న యాక్సిడెంట్ అయితేనే అయ్యో పాపం అని చెప్పేసి అందరం పోయి దయదలిచి వాళ్ళని లేపి అయ్యో పాపం నీళ్ళు ఇస్తాం, దప్పికిస్తాము, వానికి ఏదో ఒక సాయం చేయడానికి ఇసురుతాము, కూర్చోబెడతాము, చేయవలసినంత సహాయము చేస్తాం. ఇప్పుడు ఈ దేహమును విడిచిన తర్వాత మత్తయి సువార్త చదవండి, 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10:28. మత్తయి సువార్త 10. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి,
కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడి. నిజంగా ఇక్కడ దేవుని వాక్యం ఒక పొల్లైన సున్నైన తప్పిపోదు. ఆత్మను పలకండి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు. నరకంలో ఒక నరకం అనేది ఒకటి ఉంది. అక్కడ ఆత్మను దేహమును కూడా మనం అనొచ్చు, చనిపోయినాక సమాధిలో పెట్టేస్తారు కదా, అక్కడికి వెళ్ళిపోయినాక ఇంకేముంది అనొచ్చు. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అదే బైబిల్ చెప్పేది, అదే మరి యొక్క జీవితం. ఇది దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము చెప్పే నిజ సాక్ష్యం ఏంటంటే నరకము తరువాత లేక మరణము తరువాత, ఈ దేహమును విడిచిన తరువాత నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఆ గమ్యం గురించి మాట్లాడేదే ఈ యొక్క బైబిల్ గ్రంథం. దేవుని వాక్యం అంటోంది, ఆ ధనవంతుడు అగ్నిగుండంలో ఒకటే మన కేక, నా దాహమును తీర్చుటకు నీళ్లను, నా చల్లార్చుటకు కొంచెము నీళ్ళు, వేలు కొనతో నీళ్ళు, వేలు కొన. చూడండి ఎంత దప్పిగ్గా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఇప్పుడు వీబీఎస్ జరుగుతూ ఉంది, రేపటి నుంచి వీబీఎస్ ఉద్దేశం ఏంటంటే చిన్నతనమునే రక్షణ పొందాల పిల్లలు. చెప్పండి, ఎప్పుడు పొందాలా? ప్రపంచ సర్వే ప్రకారం అంట 100కి 60 మంది రక్షించబడింది బాల్యంలోనంట, చిన్న వయసులో. మిడిల్ ఏజ్ ఆఫ్ ద బిఫోర్ 14 years, 14, 15, 18 ఏళ్ళ లోపు రక్షించబడిన వాళ్ళే ప్రపంచంలో 60 మంది విశ్వాసులు ఉంటారంట. కాబట్టి ఎక్కువ శాతము చిన్న వయసులో రక్షించబడతారు. కాబట్టి మీరు ఎలాగైనా సరే ఈ వీబీఎస్ని, తెలుగులో ఒక మాట ఉంది, ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ప్రతిష్టాత్మకంగా అంటే మన గౌరవం, మన మర్యాద కోసం వీబీఎస్ని ఆత్మీయంగా మనం నడిపించాలా, దైవికంగా నడిపించాలా. దీనికోసము మనం చేయాల్సింది ఏంటంటే, నువ్వు 100 సార్లు దేవుని వాక్యం చెప్పినా రక్షణ పొందేది కొంచెం ప్రశ్ననే. అది ఒక్కసారి మందిరం తీసుకొస్తే ఈ వాతావరణానికి మనుషులు రక్షించబడతారు. చెప్పండి, ఈ వాతావరణానికే మనుషులు రక్షించబడతారు. ఈ పాటలు, ఈ పరిశుద్ధుల సహవాసము, ఈ ప్రైజ్లాడు చెప్పుకోవడము, మీరు జాగ్రత్త అయినండి. చాలామంది ప్రైజ్లాడు చెప్పరు, ఏముందిలే ఎందుకు చెప్పాలనుకుంటారు. నువ్వు చెప్పే ప్రైజ్లాడు ద్వారా ఆ కొత్తగా వచ్చిన వ్యక్తిలో ఒక విధమైన ఆ స్పర్శ వస్తుంది. అరే ఏమిటి, అందరూ ప్రైజ్లాడు చెప్తారు, ఇక్కడ అందరూ ప్రేమతో పలకరిస్తారు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. వాడు తెలియకుండా మళ్ళా వారం చర్చికి వెళ్ళాలా అనే ఆశ వానికి కలుగుతుంది. దాని వెనుక దేవుని ఉద్దేశము ఈ ప్రైజ్లాడు చెప్పడం. కాబట్టి ఈ యొక్క ధనవంతుని దాహం ఏంటంటే, అది నేను అనుకుంటాను, అందరూ పలకండి, ఆ ధనవంతుని దాహము తీరిందా తీరలేదా? తీరలేదు. ఇప్పుడు అదే వాడు బతుకున్నప్పుడే కనుక ఎవరన్నా నీలాంటోడు నాలాంటోడు సువార్త చెప్పింటే వాని దాహము తీరుండేది. కూర్చోరా, ఎక్కడ చూడు, కూర్చో స్టీఫెన్, కూర్చోరా, సోకొచ్చి సోకులు పడతాను, కూర్చో. కాబట్టి మనము ఈ యొక్క రెండవ దాహం గురించి చెప్పాం. ఆమె దాహం ఏంటి? సమరయ స్త్రీ యొక్క దాహమునకు నీళ్ళు అడిగింది ఆమె. ఆ నీళ్ళు నేను దాహం తీర్చుకుంటాను, నాకు ఆ నీళ్ళు ఇమ్మనింది. సమరయ స్త్రీ యొక్క దాహం. రెండవ దాహం ఏమిటి? ధనవంతుని యొక్క దాహం. ఇంకొక దాహం ఏంటి? విశ్వాసం ఉంచువాడు తన కడుపులో నుండి జీవజల నదులు పారు. వాడు ఇంకెప్పటికీ దప్పి కొనడు. వాని దాహము ఇంకెప్పటికీ వాని దాహమే కాదు. ఈ 3 దాహాలు. తర్వాత మనము నేర్చుకుని ఇంకొక విషయం చూద్దాం. చదవండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయం, 55, యెషయా గ్రంథం 55 మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం, దప్పికొన్న వారులారా నీళ్ళ ఎద్దుకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను తర్జుమాలో తీసుకోండి అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాక్యం ఏంటంటే, దప్పిగొన్న వారులారా నీళ్ళ ఎద్దకు రండి. కాబట్టి దప్పిగొన్న వాళ్ళు ఎక్కడికి వస్తారు? నీళ్ళ దగ్గరికి వస్తారు. కాబట్టి ఈ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయంటే యేసు ప్రభువే ఆ నీళ్ళు, ఆయనే ఆ జీవజలముల నది. కాబట్టి ఈ నది దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి వాని దాహము తీర్చబడుతుంది. కాబట్టి ఈరోజు ఈ వీబీఎస్ అనే ఉద్దేశం ఏంటంటే, అనేకుల దాహము తీర్చబడాలి, చిన్నబిడ్డల యొక్క దాహము తీర్చబడాలి. మనకు తెలియదు కానీ ఒక చిన్న కథ చెప్తా. చిన్న దాహం. ఒక బుద్ధిస్ట్ ఉండేవాడట. ఎవరు? బుద్ధిస్ట్ అంటే మనం ఎట్లా క్రైస్తవులలో మనకి ఎంత ఆర్థోడాక్స్గా ఉంటామో, మనం ఇప్పుడు అబ్రాహ్మణుని ఎవరైనా మళ్ళీ తిరిగి హిందువులోకి మార్చగలరా, లేదా ముస్లింలోకి మార్చగలరా? ఒకసారి ముస్లిమ్స్ పట్టుకుపోయి పేష్మాలందరూ కూర్చోబెట్టి వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ చెప్పారు. అడిగితే నేను ఒకటే చెప్పాను, సాబ్
मैं तो 20 साल तक मैं मुसलमान की तरफ था అంటే నేను చెప్పింది ఏంటంటే 20 ఏళ్ళ వరకు నేను ముస్లింగా ఉన్నాను, కానీ నా హృదయంలో పాపం పోలే, నా హృదయంలో నుంచి ఆ యొక్క అవిశ్వాసం పోలే, చీకటి పోలే, చీకటి కార్యములు పోలేదు. మరి యేసు ప్రభు దగ్గరికి వస్తానే ఒక్క రోజులో నా మనస్సు మారిందని చెప్పిన. ఎన్ని రోజులు మారింది? ఇప్పుడు ఒక్క రోజులో మారుతుందా, కొంచెం కొంచెం మారుతుందా అండి? ఏం ఆశయం? యేసు ప్రభు నమ్ముకుంటేనే ఒక్క రోజులోనే మారిపోతామా, కొంచెం కొంచెం రోజుకింత మారుతామా, కొంచెం కొంచెం మారుతామా? త్వరగా చెప్పండి. ఏం అనిష్, ఏం నతానియల్, ఒక్క రోజులో మారుతామా, కొంచెం కొంచెం మారుతామా? ఒక్క రోజులో మారుతామంట. చెప్పండి, ఎంతమంది ఒక్క రోజులో మారుతామా, కొద్దిగా మారుతామా? ఒక్క రోజులో మారుతా. నేను అదే చెప్పిన వాళ్ళతో, యేసు ప్రభు దగ్గరికి వస్తానే ఒక్క రోజులో నా హృదయం మారింది, ఇది ఏమిటి అన్న.